అంతే కదండి. ఇప్పుడు ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, రోడ్డు మీద 10 మంది ఆగారు అనుకోండి, ఆ 10 మంది దేని గురించి ఆగారో ఈ 20 మందికి తెలియదు. ఒక 100 మంది ఫామ్ అయిపోతారు. ఫామ్ అయిపోయి ఏం జరిగిందో తెలియదు, మొత్తం బ్లాక్ అయిపోద్ది. గొడవ కింద ఉంటుంది. ఒకడేమో ఉన్నది లేనట్టుగా చెప్తాడు, లేనిది ఉన్నట్టుగా చెప్తాడు. అసలు విషయం చెప్పడు, వేరే వేరే విషయాలు చెప్తా ఉంటారు, జరగనిది కల్పించి చెప్పేస్తూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, గలిబిలి అయిపోతుంది. అలాగేనండి, అలాగే అక్కడ ఉన్న పరిస్థితి అలాగే జరిగింది. అక్కడ వచ్చిన పరిస్థితికి ఎవరికి తెలియకుండా అందరూ అయితే అర్థమీదేవి మహాదేవి, అర్థమీదేవి మహాదేవి అని కేకలు వేస్తున్నారు 2 గంటల సేపు. ఈలోపు పౌలు గారు నాటకశాలలోకి వెళ్దామని చెప్పి తన ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, శిష్యులు పౌలు గారిని వెళ్ళడం లేదు. ఆ తర్వాత అయితే చూద్దాం. పౌలు జనరల్ సభ యొద్దకు వెళ్ళదలిచింది కానీ శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానము పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతని వేడుకొనిది. పౌలు గారేమి చిన్నవాడేం కాదండి. ఆయన 70 మంది సభలో ప్రాముఖ్యుడు, సనహెరీన్ సభలో ప్రాముఖ్యుడు. యూదుల ఆచారాన్ని నిష్ఠతో నేర్చుకున్నవాడు. గమానీయులు పాదం యొద్ద నిష్ఠగా పారంపర ఆచారాలను నేర్చుకుని దేవుని యందు ఆసక్తి కలిగిన వాడండి. సకల విద్య ప్రావీణ్యుడు. మోషే ఆ రోజు ఐగుప్తులో సకల విద్యలో ఏ విధంగా ప్రావీణ్యుడు అయ్యాడో అలాగే పౌలు గారు కూడా ఆయన అన్ని విద్యల్లో ప్రావీణ్యుడండి. పౌలు గారు అంటే చిన్న విషయం కాదు. ఆసియా దేశ అధికారుల్లో పౌలు గారికి స్నేహితులు ఉన్నారంటే ఆయన వేడుకుంటున్నారంట. స్నేహితులు కాబట్టే ఆయన ఈ మార్గంలోకి వచ్చావురా, ప్రభువుని బోధిస్తున్నావురా, కానీ ఇప్పుడు నువ్వు వేడుకుంటున్నావు ఆయన, నువ్వు అక్కడ నాటకశాలలోకి మాత్రం వెళ్ళద్దు, వారు అక్కడ నిన్ను చంపేయడానికి ప్లాన్ చేశారని చెప్పి వేడుకొన్నారంటండి. ఆ విషయం చూద్దాం. చూడండి, నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతను వేడుకొనిది. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరు ఇలాగను కొందరు అలాగను కేకలు వేసి తాము ఇందు నిమిత్తము కూడుకొనిరో చాలా మందికి తెలియదు. అప్పుడు యూదులు అలస్కేంద్రను ముందుకు తోయగా ఈ అలస్కేంద్రుడు కూడా యూదుడు అని చెప్పి వారు గ్రహించినప్పుడు వీడు కూడా పౌలు గారు తాలూకేరా అని చెప్పి, వీడు కూడా పౌలు గారు యూదుడు కదండి, ఇతను కూడా యూదుడు కదా, అలస్కేంద్ర యూదుడు కదా, ఈ యూదుడు అని చెప్పి వాడు కూడా వీడు కూడా వాడు తాలూకా అని చెప్పి ఆర్తమీదేవి మహాదేవి అని చెప్పి 3 గంటల సేపు. అప్పుడు యూదులు అలస్కేంద్రను ముందుకు తోయగా కొందరు సమూహంలో నుండి అతన్ని ఎదుటికి తెచ్చిరి. అలస్కేంద్ర సైగ చేసి జనులతో సమాధానం చెప్పుకొనవాలని ఉండెను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీల ఆత్మీదేవి మహాదేవి అని కేకలు వేసారు. అంతటా కరణం అనగా ఈరోజు మనకు మున్సిపాలిటీ అయితే చైర్మన్ అంటారు, కార్పొరేషన్ అయితే మేయర్ అంటారు. అంటే ప్రథమ పౌరుడు. ఆ ప్రథమ పౌరుడు అనుకోవచ్చు. ఆ రోజుల్లో మనకి ఒక ఉన్నత అధికారి కరణం. అంతటా కరణము సమూహమును సముదాయించి ఎఫ్సీలారా పట్టణము ఎఫ్సీల పట్టణము అర్థమి మహాదేవికిని దుర్యోపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పారకురాలై ఉన్నదని తెలియని వాడెవడు. ఈ సంగతులు నిరాక్షేపమై ఉన్నది గనుక మీరు శాంతము కలిగి ఏది ఆధారపడి చేయకుండా ఆవశ్యకము. మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చిర్రి. మీరు ఈ మనుషులు తీసుకొచ్చారు, ఓకే, గాయని అరిస్తర్కుని తీసుకొచ్చారు. అయితే వారు గుడ్ని ఏమైనా దోచుకున్నారా? దోచుకోలేదు. పోనీ ఆ దేవత పేరుని ఏమైనా మీరు తిట్టారా, శపించారా? చేయలేదు. మీరు ఒకవేళ అన్నా కూడా సాక్ష్యం లేదు, ఓకేనా. గుడిని దోచుకున్న వారు కారు, మన దేవతను దూషింపను లేదు. దేమేత్రికిని అతనితో కూడా ఉన్న కంసాలుకను ఎవరి మీద అయినాను వ్యవహారమైన ఏదైనా ఉన్న ఎడల న్యాయసభలు జరుగుతున్నవి, అధిపతులు ఉన్నారు కనుక వారు ఒకరితో ఒకరు అద్దమాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతుల గురించి ఏమైనా విచారణ చేయవలనని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారం అగును. మనం ఈ గలిబిలిని గురించి చెప్పదగిన కారణం ఏమీ లేనందున నేడు జరిగిన అల్లను గురించి మనం విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో చెప్పాను. అతగాగా చెప్పి సభను
ముగించాను. కారణం చెప్పాడు, ప్రతి దాంట్లో మంచివాడు ఉంటారు కదండి బాబు. అసలు వాళ్ళు ఏం చేయలేదు, వారు సువార్త ప్రకటించుకుంటున్నారు, వారు గుండెని దోచేయలేదు, మన దేవతను ఏం తిట్టలేదు, వారు సువార్త ప్రకటించుకుని వారు వెళ్ళిపోతున్నారు. కంసాలకి వాళ్ళకి ఆదాయం తగ్గిపోయిందని చెప్పి పౌలు గారిని చంపేద్దామని చెప్పి, లేదా అక్కడి నుంచి పంపించేద్దామని చెప్పి, ఆ ఎఫెస్ పట్టణం నుంచి పంపించేద్దామని వారు చేసిన పన్నాగం అండి. మన పత్రికను డైరెక్ట్గా చదివేస్తే ఇదంతా మనకు అర్థం అవుతుంది. పౌలు గారు ఒక పత్రిక రాస్తున్నారు అంటే తన ఇవన్నీ ఆ సంఘ స్థాపనలో జరిగిన విషయాలను, ఆ తర్వాత సంఘంలో జరుగుతున్న విషయాలను ఎవరి ద్వారా కావచ్చు, తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అవన్నీ మనసులో పెట్టుకునే పౌలు గారు అక్కడ ఉన్న పరిస్థితులు, ఆ పట్టణం యొక్క పరిస్థితులు, భౌగోళిక స్థితి, అక్కడ ఉన్న విశ్వవిద్యాలయాలు కావచ్చు, అక్కడ ఉన్న గుళ్ళు కావచ్చు, అక్కడ జరుగుతున్న వ్యాపారం గురించి కావచ్చు, అక్కడ జరుగుతున్న స్థితిగతులను అన్నిటినీ పౌలు గారు మనసులో పెట్టుకొని అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి, సంఘంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి పౌలు గారు ఈ ఉత్తరం రాసినట్టుగా మనం ఇంకా పత్రికలోకి వెళ్ళలేదు. మనం దేవుని చిత్తమైతే పత్రికలోకి సెకండ్ పార్ట్లోకి వెళ్దాం. సెకండ్ పార్ట్లో పత్రిక గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ రోజుకి మనం సంఘస్థాపన, పౌలు గారు ఎప్పుడు వెళ్ళారు, సంఘస్థాపన ఎప్పుడు జరిగింది, సంఘం ఎప్పుడు స్థాపించబడింది, పౌలు గారు అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎప్పుడు కాలు పెట్టారు మొదటిసారిగా, ఎప్పుడు సంఘం స్థాపించబడింది, ఈ విషయాలు మనందరం నేర్చుకున్నాం. రెండవ భాగంలో పత్రికను గురించిన బహు వివరంగా తెలుసుకుందాం. దేవునికి బహు దగ్గరగా జీవిద్దాం. చిన్న ప్రార్థన. దేవా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడదు నాయన. ఇంకా క్షుణ్ణంగా నీ పత్రికను అర్థం చేసుకునే కృప, అట్టి భాగ్యము, అట్టి ధన్యతను దయచేయి నాయన. పత్రికను మరి వివరముగా అర్థం చేసుకునే కృప, అట్టి జ్ఞానమును దయచేయమని, చేస్తున్న ఈ సేవను అంగీకరించమని, చిత్తానుసారంగా జరిగించమని, నాకును వింటున్న వారికి దీవెనకరంగా మార్చమని, బహు దగ్గరగా జీవించడానికి సహాయం మీకు దగ్గరగా జీవించడానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. దేవుని సేవలో మీ ఆనంద్ కుమార్.